మాంసాహారం ఇష్టపడిన వారికి, శాకాహారం తీసుకునే వారికి పప్పు ధాన్యాలు ఒక మంచి పరిష్కారం. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు పెరుగుతాయని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తి చేస్తుందని బలంగా నమ్ముతారు మనలో చాలా మంది. ఈ నమ్మకంతోటే పప్పు ధాన్యాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు నిపుణులు. వీటిని వండుకోవడంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు పప్పు ధాన్యాలతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చని చెబుతారు పోషకాహార నిపుణులు. పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు, వాటిలోని నిజ నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారాన్ని ఇష్టపడిన వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. బీన్స్, బఠానీ, చిక్కుళ్ళు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి మన భారతీయుల ఆహారంలో అగ్రస్థానం పొందాయి. ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇక దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే పప్పు ధాన్యాలు తీసుకున్న తర్వాత చాలామంది గ్యాస్ అని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తిగా ఉందని చెబుతుంటారు. ఈ నమ్మకాలతోటే మనలో చాలామంది బఠానీలు, అలసందలు, రాజ్మా, శనగలు, కందుల వంటి పప్పుధాన్యాలు తినడానికి వెనకాడుతుంటారు. కానీ నిజానికి వీటన్నింటితోనూ గ్యాస్ సమస్యలు ఉండవని చెబుతారు పోషకాహార నిపుణులు. మామూలుగా సహజంగా మనం అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు అంటే బియ్యం కానీ లేకపోతే ఏమైనా గింజ ధాన్యాలు, రాగులు కానీ ఇలాంటివన్నీ కలుపుకొని పప్పులతో పాటు కలుపుకొని తింటూ ఉంటామండి. ఇది ముఖ్యంగా ఏంటంటే తినడానికి బాగుంటుందనే కాకుండా మనకు న్యూట్రిషన్ పరంపరంగా ఇందులో అమైనో యాసిడ్స్, పప్పు ధాన్యాల్లో మీథియోనిన్ అనే అమైనో యాసిడ్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మీథియోనిన్ మన బియ్యంలో, గింజ ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ రెండూ కలిపి తింటూ ఉంటే ఒక సమతులిత ఆహారం, ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో మనకి శరీరానికి 22 అమైనో యాసిడ్స్ ఎలా కావాలో అవన్నీ ఈ రెండూ కలుపుకొని తింటూ ఉంటే ఇందులో లోపంగా ఉన్నవి అందులో ఉంటుంది, అందులో లోపం ఉంది ఇందులో ఉంటుంది. కాబట్టి ఒక సరియైన పద్ధతిలో సరిగ్గా కాంపోజిషన్ సరిగ్గా ఉండి సరైన ప్రపోర్షన్లో ఉండడం వలన మంచి ప్రోటీన్స్ కింద అంటే మాంసకృతులు, సంపూర్ణ మాంసకృతుల కింద లభిస్తూ ఉంటాయి. ఈ 1:2 నిష్పత్తిలో మనం కలుపుకొని తింటూ ఉంటే దానికి ఏంటంటే మనకి జంతు సంబంధమైన మాంసకృతులు ఏవైతే ఉన్నాయో, చేప, రొయ్యలు, మాంసం ఇవన్నీ ఎలా ఉన్నాయో దాంట్లో ఉన్న ప్రోటీన్లు ఎంత వస్తుందో అంత ప్రోటీన్లు ఇందులో ఉంటుందన్నమాట. దీనివలన ఈ రెండూ కలిపి తినడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. పొట్టుతోటి ఉన్న పప్పులు తింటూ ఉంటే మరీ మంచిది. వాటిని నానబెట్టి దాన్ని మొలకెత్తించి అవి జాగ్రత్తగా మొలకలు వచ్చిన తర్వాత అవి వాడుతూ ఉంటే అందులో విటమిన్లు, ఇవన్నీ అమైనో యాసిడ్స్ బాగా డైజెస్ట్ అయ్యే రకంగా అవుతాయి. అదే కాకుండా అందులో ఉన్న బి కాంప్లెక్స్ ఇటువంటివన్నీ పెరుగుతుంటాయి. మొలకలు, చిన్న చిన్న మొలకలు వచ్చే వరకు మొలకెత్తించి అవి వాడుతూ ఉండాలి. సాధ్యమైనంత మటుకు పప్పులు ఎప్పుడు పొట్టుతోటి ఉన్న పప్పులు వాడడం చాలా మంచిది. ఒకటి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంటుంది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఎక్కువ ఈ మొలకెత్తించడం వలన మనకి అందులో బి కాంప్లెక్స్ వైటమిన్లు అన్నీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే 24 గంటల వరకే మొలకెత్తించాలి. మరి ఎక్కువగా మొలకెత్తిస్తే మొలకలు బాగా ఎక్కువ వచ్చినాయి అంటే అందులో ఉన్న బి కాంప్లెక్స్ వైటమిన్లన్నీ అవి వాడేసుకోవడం వలన మళ్ళీ మనకి ఏమీ లభించదు. కాబట్టి 24 గంటలు రాత్రి నానబెట్టి గుడ్డలో కట్టి పొద్దునకల్లా మనకి చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు అవి వాడేసుకోవడం చాలా మంచిది. ఇది ఎక్కువగా అవ్వడం వలన మనం ఉడకపెట్టినా కూడా అవి ఏమన్నా కొంచెం ఆ వేడికి కొంచెం తగ్గినా కూడా మనకు కావాల్సినంత నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి మొలకెచ్చిన గింజలు వాడుకోవడం మంచిది. పప్పు ధాన్యాలతో అజీర్తి బాధలతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతుందని మనలో చాలామంది భయపడుతుంటారు. నిజానికి పప్పు ధాన్యాలు అన్నింటితో గ్యాస్ సమస్యలు ఉండవని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజ లవణాల్ని అందించే పప్పు ధాన్యాలపై అపోహలు వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్ళు, పప్పుల మూలంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల గురించి ఇటీవల అమెరికాలో 3 అధ్యయనాలు జరిగాయి. పప్పు ధాన్యాలను తీసుకునే వారిలో కేవలం 3 నుంచి 11% మందిలో మాత్రమే అజీర్తి బాధలు, గ్యాస్ వంటి సమస్యలు కనిపించాయి. మిగతా వారిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. పైగా వారిలో చెడు కొలెస్ట్రాల్ నిల్వల్లో బాగా తగ్గుదల కనిపించింది.
గుండె జబ్బులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. పప్పుధాన్యాలు తీసుకునే వారిలో తొలినాళ్లలో గ్యాస్ సమస్యలు కనిపించినా తర్వాత కాలంలో అవే సర్దుకుంటాయి. ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే పప్పుధాన్యాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని పప్పుల్లోనూ 20 నుంచి 22 గ్రాములు 100 గ్రాములకి ప్రోటీన్లు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా సోయాబీన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్లో ఇంచుమించు 40-42 గ్రాముల వరకు ప్రోటీన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సోయాబీన్ కూడా వాడుకోవడం మంచి. సోయాబీన్ వాడేటప్పుడు దాన్ని బాగా నానబెట్టి, లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ పౌడర్స్ కానీ, లేకపోతే గ్రిట్స్ కానీ, మీల్ మేకర్లు కానీ రకరకాలుగా వస్తున్నాయి. అవి ఎందులో వాడినా కూడా మనకి పప్పుకు బదులు అవి సోయాబీన్లు అటువంటివి వాడుకున్నా కూడా మంచిది. ఆల్మోస్ట్ 40 గ్రాముల వరకు మనకి ప్రోటీన్లు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా చీము పడుతుందని ఒకటి, తర్వాత అరగదని ఒకటి, పిల్లలకి ఏమో పెడితేనేమో మలబద్ధకం వస్తుందని చెప్పి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అపోహలే. కానీ చాలా మటుకు రీసెర్చ్ చేసి ఇది పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుకోవడం చాలా మంచిదండి. పప్పులు వాడేటప్పుడు 2 రకాలుగా, ఒకటి మనకి స్ప్లిట్ పప్పులు అంటాం. అంటే పప్పును బాగా ఇచ్చేసేసి మనకి ఇంటికి వచ్చే పొట్టు అది తీసేసిన పప్పులు ఉంటాయి. అవి సాధారణంగా ఏంటంటే ఉడకదని చెప్పి బాగా ప్రెషర్ కుక్కర్లో అట్లా వేసి వండుతారు. కానీ ఎక్కువగా నీళ్లు పోసి నీళ్లు పారేయడం మంచిది కాదు. అందులో ఏమన్నా ప్రోటీన్స్ కానీ లేకపోతే ఫైబర్ కానీ అలాంటివి ఏమున్నా సరే అవి మన నీళ్లు పారేయడంలో పోతూ ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు పప్పుని ఉడకపెట్టి ఆ నీళ్ళన్నీ ఆ పప్పుతోటే ఉండి దాంతో వండడం మంచిది. ఇంకొకటి ఏంటంటే పొట్టుతోటి ఉన్న పప్పులు, రాజ్మా కానీ, చోళేలకు చేసిన శనగలు కానీ, ఇలాంటివన్నీ, ఇప్పుడు రాగులు, ఇలాంటివన్నీను ముఖ్యంగా తొక్కతోటి ఉంటాయి కాబట్టి రాగులు వీటి కింద వస్తుంది. కానీ పప్పులతోటి ఉన్న తొక్కలు తీయకుండా, దాన్ని స్ప్లిట్ చేయకుండా వాటిని నానబెట్టి అలా ఉండొచ్చు. మొలకెత్తడానికి టైం లేకపోయినా నానబెట్టి ఉడకబెట్టి వాడుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఏమో ప్రోటీన్ కూడా అరుగుదలగా ఉంటుంది. పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. పప్పుధాన్యాల్లో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైటిక్ యాసిడ్లు ఉంటాయి. కాబట్టి వీటిని వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అజీర్తి, గ్యాస్ బాధలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పప్పుధాన్యాలను వండే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పప్పుధాన్యాలను వండడానికి ముందు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టడం మంచిది. ఇలా చేయటం వల్ల వాటిలో అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. వండిన తర్వాత కూడా పప్పుధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇక పప్పుధాన్యాల్ని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడం మంచిది. ఇక ఇప్పటికే అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పప్పుధాన్యాల్ని అతిగా తీసుకోకపోవడమే మేలు.